Hello everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 43. నేను 16 స్ట్రైట్ విండో చేస్తున్నా. 60 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. యాక్చువల్గా వీడియోస్ 1 week నుంచి పోస్ట్ చేయట్లేదు. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, 10 days వీడియోస్ ఉన్నాయి మొత్తం నా దగ్గర. మొత్తం అన్నీ కూడా ఈరోజు రేపట్లో అయితే పోస్ట్ చేస్తాను. నేను కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయలేకపోతున్నాను. వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అందుకే లేట్ అయింది. ఈరోజు రేపట్లో నా వర్క్ అంతా అయితే ఫినిష్ చేసి మొత్తం అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టీమ్ చేసుకున్నాను. ఆ స్టీమ్ చేసిన వెజ్జెస్ అలాగే తీసుకోకుండా దానిలో కొంచెం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత గార్లిక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో వేసాను. మనకు కావాలంటే ఇటాలియన్ సీజనింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే కొంచెం ఓరిగానో వేసాను, నాకు ఇంట్లో అదే అవైలబుల్గా ఉంది. అవన్నీ వేసి జస్ట్ ఒక 1 minute అలాగా ఫ్రై చేసి దానిలో ఆల్రెడీ స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా అలాగైనా తీసుకోవచ్చు స్టీమ్ చేసిన వెంటనే, బట్ ఏంటంటే నేను ఇది ఫ్యామిలీ అందరికీ చేస్తున్నా, వాళ్ళకి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారు. అందుకని ఒక 1 spoon ఆయిల్ వేసి ఒక 5 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, నార్మల్గా సైడ్ డిష్ కాబట్టి నార్మల్గా మనకి ఆల్రెడీ గార్లిక్ యాడ్ చేసాం కాబట్టి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సరిపోతుంది. ఇంకా స్పైస్ అయితేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు బ్రౌన్ రైస్ చేసుకోలేదు, కొంచెం బిజీగా ఉండి. ఇంకా వైట్ రైస్, ఇంకా దానిలోకి టమాటా మెంతికూర కర్రీ, ఇవి స్టీమ్ చేసుకుని వెజ్జెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఒక చిన్న బౌల్ తోటి కర్డ్ కూడా తీసుకున్నాను. ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, బాగా ఎండలు కూడా ఉన్నాయి మాకైతేను. ఇంకా లిక్విడ్స్ కూడా కొంచెం నేను తీసుకునేది ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను. కర్డ్ బదులు బటర్ మిల్క్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా డైట్లో. చూడాలి, ట్రై చేస్తాను. ఇంకా 3 o'clock టైంలో షుగర్ కేన్ జ్యూస్ తీసుకునేసరికి ఈవినింగ్ నాకు ఇంకా ఫుడ్ అంత హెవీగా తినాలని లేదు, బట్ అయితే నేను బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఈవినింగ్ డిన్నర్లోకి. ఈ రోజు నా ఫుడ్ అయితే ఇది. Thank you for all. Please like, share and subscribe to my channel.